ఓకే. మీ రామ్ గోపాల్ వర్మ పవనిజం పాట ఊపేసాయి ఒక రేంజ్ లో బాగండి. నాకు మెయిన్ పవన్ కళ్యాణ్ గారిది ఎపిసోడ్ తర్వాత నాగబాబు గారు రోజు గారు అన్నారు, ఈ దెబ్బతో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ ఈయన్ని ఇంకా మోసేస్తారు. నిజంగానే. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ ఎక్కువ కాదండి, మామూలు ఫ్యాన్స్ కాదు. ఏ కాలేజీకి వెళ్ళినా పవన్ కళ్యాణ్ పేరు తప్ప వేరే పేరు కనబడదండి. ఇది సమస్య లేదు. ఎక్కడికి వెళ్ళండి, మీరు ఏ కాలేజీకి వెళ్ళండి, ఏ కాలేజీకి వెళ్ళినా సరే బీటెక్ స్టూడెంట్లు ఉన్నారంటే ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ ఆయన మరి అంతే ఇలాగా నరాల్లోకి వెళ్ళిపోయారు. ఆయన అంత దారుణంగా యూత్ లో కొట్టేస్తారండి. మా సైడ్ ఆయన గురించి ఏమనంటే కొట్టేస్తారు. ఫస్ట్ ప్రజలు పీకేస్తారు. ఒకటి సమస్య లేదు, ఆలోచించరండి. అంత దారుణంగా ఉంటుంది. అంటే తట్టుకోలేరు ఆయన గురించి ఏమనంటే, అంత దారుణమైన ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఆ పాట టెలికాస్ట్ అయిన టైం గానీ మంచి పీక్ కరెక్ట్ టైంలో భలే పాట పెట్టారని అనిపించేలా మీరే రాశారండి? కాదండి, అప్పుడు నేను లేను. ఓకే. నేను వచ్చిన కొత్తలో కొత్తలో నాకు ఏం చేయాలో అర్థం కాక కాంపిటీషన్ ఆయన కనబడ్డారు. చేస్తే బాగుంటుంది, మన లోపల కూడా ఉన్నారు కాబట్టి అది నాకు ఈ స్కిట్లన్నిటికి నాకు అది ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఈ స్కిట్ అంతా మీరు సింగిల్ షాట్ పెర్ఫార్మెన్స్ అదండి లేకపోతే టేక్స్ ఉంటాయా? టేక్స్ ఉండండి, అసలు సమస్య లేదు. టేక్ రెండోది అయిందంటే నాగబాబు గారు ఒక్క మార్క్ కూడా ఎవరు సింగిల్ లో చేయాలంట. ఆ పాట అంతా ఎలా పాడారండి? అంత కష్టం. ఒక నా జీవితంలో ఏదైనా ప్రాక్టీస్ చేశానంటే బాగా అదేనండి. నేను భయం వేసి చేశాను నేను. అంటే ఒక దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత కరెక్ట్ గా ఉంటాం మనం, అంత కరెక్ట్ గా చేశానండి. ఆ రోజు ఏమి నాన్ వెజ్, అది రావణ బ్రహ్మ నాన్ వెజ్ ముట్టుకోకంట చాలా జాగ్రత్తగా చాలా భయంతో చేశానండి. అది అలాగే అది ఇప్పుడు ఇది ఎక్కడే పాడాను. ఆల్రెడీ అందరు పాడుతున్నారండి, చాలా మంది రింగ్ టోన్స్ పెట్టుకున్నారు చాలా మంది. శంకర్ గారు పవనిజం మీద పాడిన పాటకు సంబంధించి క్లిప్పింగ్ చూద్దాం.